గత కొంతకాలంగా భారత టీ20 జట్టులో శుభ్మన్ గిల్కు అధిక ప్రాధాన్యతనిస్తూ అతన్ని వైస్ కెప్టెన్గా నియమించిన టీమిండియా మేనేజ్మెంట్ సడన్గా అతన్ని పూర్తిగా టీం నుంచే తప్పించింది. రీసెంట్గా బీసీసీఐ ప్రకటించిన 2026 టీ20 ప్రపంచ కప్ స్క్వాడ్లో గిల్కు కనీసం 15 మెంబర్ స్క్వాడ్లో కూడా చోటివ్వలేదు. ఎందుకంటే శుభ్మన్ గిల్ టీ20 జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఏమాత్రం ఫామ్లో లేడు. ఆసియా కప్ టోర్నమెంట్తో పాటు రీసెంట్గా సౌత్ ఆఫ్రికాతో ముగిసిన టీ20 సిరీస్లోనూ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. దాంతో సెలెక్టర్లకు గిల్ను తప్పించడం మినహాయిస్తే వేరే ఆప్షన్ లేకుండా పోయింది. అయితే టెస్ట్ ఇంకా వన్డేల్లో అద్భుతంగా ఆడుతున్న గిల్ టీ20 ఫార్మాట్లో మాత్రం ఫెయిల్ అవడానికి గల కారణాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ విశ్లేషించాడు. తాజాగా టీ20 ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన అశ్విన్ ఈ విషయంపై చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. అతనేమన్నాడంటే, శుభ్మన్ గిల్కు టీం మేనేజ్మెంట్ నుంచి చాలా మద్దతు లభించింది. అతను నేరుగా వైస్ కెప్టెన్గా సెలెక్ట్ అయ్యాడు. అంతలా సెలెక్టర్స్ కూడా అతనిపై చాలా నమ్మకం ఉంచారు. కానీ గిల్ సెలెక్టర్స్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. దాంతో మేనేజ్మెంట్ కూడా తన నిర్ణయాన్ని మార్చుకుంది. అయితే ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టు చాలా బలంగా ఉంది. ప్రస్తుతం టీమిండియా పవర్ ప్లేలో డిఫరెంట్ స్టైల్లో బ్యాటింగ్ చేస్తోంది. అయితే ఈ టైప్ ఆఫ్ బ్యాటింగ్ టాబ్లెట్ ను రోహిత్ శర్మ లాస్ట్ టీ20 వరల్డ్ కప్ లోనే పరిచయం చేశాడు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడుతూ సక్సెస్ సాధించాడు. దాంతో అదే స్టైల్ ను కొనసాగించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావించింది. దాంతోనే సంజు శాంసన్, అభిషేక్ శర్మలకు అవకాశం దక్కింది. వాళ్ళు అద్భుతంగా ఆడుతున్నారు. అయితే సంజుని కాదని శుభ్మన్ గిల్ను ఓపెనర్గా ప్రమోట్ చేసిన టీం మేనేజ్మెంట్ తమ తప్పును గ్రహించింది. ప్రస్తుతం టీమిండియా ఆడుతున్న విధానానికి గిల్ సరిపోడని అర్థం చేసుకుంది. అందుకే గిల్ను టీ20 స్క్వాడ్ నుంచి తప్పించింది. రోహిత్ ప్రవేశపెట్టిన దూకుడు విధానాన్ని గిల్ అందుకోలేకపోయాడని, అందుకే అతను వరుసగా టీ20 ఫార్మాట్లో ఫెయిల్ అవుతూ వస్తున్నాడని అశ్విన్ చెప్పుకొచ్చాడు.